మేము పాండిచ్చేరి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు టైం ఈవినింగ్ 6 అయింది. తిరుపతిలో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి గట్టిగా కొడితే ఒక 4 hours. లెట్స్ హ్యావ్ ఏ హ్యాపీ జర్నీ. మా ప్రయాణం సేఫ్గా జరగాలనేసి వినాయకుడిని వెంకటేశ్వర స్వామి మొక్కేసుకున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. అంటే 103 kilometers వచ్చాము. 1 hour అయింది, 2 hours అయింది స్టార్ట్ అయ్యి. మా పవర్ స్ట్రామ్ ఇందాక పడుకుంది, ఇప్పుడు లేచింది. మా పాప ఫస్ట్ టైం బీచ్కి రావడం, తన రియాక్షన్ చూద్దామనేసి నా మీద పడుకోమని చెప్తున్నాను. అది మా యానివర్సరీ డే. సో సన్ రైజ్ చూద్దామనేసి పరుగున వచ్చేసాం రాక్ బీచ్కి. సో సన్ అయితే ఇంకా బయటికి రాలేదు. మా పాప బీచ్ని చూసి చెరువు అంటుంది. సో అది జోక్ చేసుకొని నవ్వుతున్నాం. కానీ చాలా ప్లెజెంట్గా, చాలా హ్యాపీగా జరిగింది ఆ మార్నింగ్ మాత్రం. యాక్చువల్లీ సన్ రైజ్ టైం వచ్చేసి 6 o'clock, కానీ మాకు 8 వరకు సన్ కనిపించలేదు. అలా ప్రశాంతంగా సన్ రైజ్ చూసుకొని రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి వెంటనే వైట్ టౌన్లో ఉన్న వినాయక స్వామి టెంపుల్కి వచ్చేసాం. ఈ గుడి చాలా బాగుంది. లోపలంతా కూడా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. గుడి లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్. సో బయట నుంచి ఒక క్లిప్ తీసుకున్నాను. సో గుడి నుంచి నెక్స్ట్ స్ట్రీట్లోనే అరబిందో ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలోకి కిడ్స్ అండ్ ఫోన్స్ నాట్ అలౌడ్. సో నేను మా ఆయన ఒకరి తర్వాత ఒకరం పాపను పెట్టుకొని వెళ్ళొచ్చాము. చాలా ప్లెజెంట్గా ఉంది. నాకు మంచిగా ఫ్రెంచ్ బ్రేక్ఫాస్ట్ తినాలని అనిపించింది. సో అక్కడి నుంచి బేకర్ స్ట్రీట్కి వెళ్ళాము. సో మనం ఫ్రెంచ్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయాలంటే ఈ ప్లేస్ చాలా బాగుంది. నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి ఇక్కడికి వచ్చాను. ప్రైజెస్ మాత్రం కొంచెం హైగా ఉన్నాయి. నెక్స్ట్ ప్లేస్ వీ వెంట్ టు సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ చర్చ్కి వెళ్ళాము. సమ్మర్ కాబట్టి ఆఫ్టర్నూన్ మాత్రం రూమ్లో ఉన్నాము. ఒక 3:30కి అలా బయలుదేరి చునాంబూర్ బోట్ హౌస్కి వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఈ బోట్లో మనల్ని ప్యారడైజ్ బీచ్కి తీసుకెళ్తారు. మా ఇద్దరికి టికెట్ అరౌండ్ 800 పడింది. కానీ ఇట్ ఈస్ నాట్ వర్తీ అని నా ఫీలింగ్. బికాస్ ఇక్కడి నుంచి వాళ్ళు బోట్లో అదర్ సైడ్ ఆఫ్ ద బీచ్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏమీ ఫుడ్ కానీ గేమ్స్ కానీ ఏమీ లేవు. ఓన్లీ జస్ట్ ఫర్ దిస్ బోట్ రైడ్ అయితే 800 ఈజ్ నాట్ వర్త్. అదర్ సైడ్ ఆఫ్ ద బీచ్ గవర్నమెంట్ ఓన్ చేసుకుంది. సో ఆ గవర్నమెంట్ సైడ్ బీచ్లో గేమ్స్, ఫన్ యాక్టివిటీస్, ఫుడ్ అన్నీ చాలా అవైలబుల్గా ఉన్నాయి. సో గవర్నమెంట్ సైడ్ వెళ్ళడమే బెస్ట్. సో మేము ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ 1.5 hour కంతా మమ్మల్ని రిటర్న్ తీసుకెళ్ళిపోయారు. సో ఇక్కడ 1.5 hour తర్వాత మేము మళ్ళీ ప్యారడైజ్ గవర్నమెంట్ బీచ్ అటువైపు వెళ్ళగానే అక్కడ మాకు చాలా బాగా నచ్చేసింది. సో అప్పటికే గేమ్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. సన్సెట్ టైం అవుతుంది. సో సన్సెట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది. సన్సెట్ చూసేసుకొని కొద్దిసేపు అక్కడ బీచ్లో పాపతో ఆడించుకొని మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇక్కడ మంచిగా సన్సెట్ చూసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాము. ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేయడానికి వెళ్ళాము. ఆఫ్టర్నూన్ వచ్చేసి మధురవీడులో తిన్నాము. సో మధురవీడు ఇప్పుడు వచ్చేసి తలపకట్టికి వచ్చాము. ఇక్కడ బిర్యానీ అక్కడ బిర్యానీ సేమ్గా ఉందని మా హస్బెండ్ చెప్పారు. నేను ఇంకా తినలేదు. సో ఇక్కడ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఆల్సో వీ ట్రైడ్ మోచి చికెన్. కిడ్స్కి స్పైస్లెస్గా ఉంది, చాలా బాగుంది. దీని తర్వాత మేము వెంటనే బీచ్కి వెళ్ళిపోయాము. నైట్ రాక్ బీచ్లో కొద్దిసేపు అలా ప్రశాంతంగా ఎంజాయ్ చేసాము. డే 2 స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఫ్రెండ్స్ కాలనీకి వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ ఆరో విలేజ్ హోటల్కి వచ్చేసాము. కాంప్లిమెంటరీ ఇచ్చారు బ్రేక్ఫాస్ట్. సో ఇంకా ఆలోచించకుండా ఫుల్గా తుమ్మేస్తాం. పొంగల్ చెప్పాం, ఇడ్లీ అండ్ ఆల్సో ఇంకా దోశలు కూడా చెప్తున్నాం. వస్తాయి, తినేస్తాం. మేము రామ్స్ ఇంటర్నేషనల్లో స్టే చేసాము. అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే 10/10 ఇవ్వచ్చు. చాలా యమ్మీగా ఉంది. అలా ఫ్రెంచ్ కాలనీలో ఫొటోస్ వీడియోస్ తీసుకొని
పాండీ టౌన్ అంతా తిరిగేసి వచ్చాము. తిరిగేసిన తర్వాత నెక్స్ట్ అరోవిల్కి వెళ్ళాము. ఆరోవిల్ ఇప్పుడే ఆరోవిల్కి వచ్చాము. సో ఇక్కడ పార్కింగ్కి వచ్చేసి 100 పడింది. వెళ్తున్నాం నడుచుకొని 1.5 కిలోమీటర్ వరకు ఉంది. వెళ్తున్నాం. ఇప్పటికి ఒక 1/2 కిలోమీటర్ పైన నడిచి వచ్చాము. ఇంకా ఒక 1/2 కిలోమీటర్ ఉన్నట్టుంది. కొంచెం కష్టంగా ఉంది బికాస్ హెవీ హీట్ ఉంది ఇక్కడ. వేడి ఉంది. నా చేతిలో ఉన్న పాస్ ఎంట్రీ దగ్గర ఇచ్చారు. ఇది మాతృమందిర్ ఎంట్రీ దగ్గర చూయించాలి. మాకు నియర్లీ 30 మినిట్స్ పట్టింది రీచ్ అవ్వడానికి. మాతృమందిర్లో కూర్చోవడానికి పెద్దగా ప్లేస్ ఏం లేదు. ఏదో కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. సో మేము బాగా టయర్డ్ అయిపోయాం. సో రిటర్న్ వచ్చేటప్పుడు మేము బస్ తీసేసుకున్నాం. మాకు వెళ్ళేటప్పుడు తెలీదు బస్ ఫెసిలిటీ ఉందని. సో అక్కడ అయిపోగానే వెంటనే తిరుపతికి బయలుదేరేసాం బికాస్ మాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉన్నింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.